మనము దేవుణ్ణి ముందుగా ప్రేమించలేదు, దేవుని మనలను మొదటిగా ప్రేమించారు. మనం ఆయనను వెదకి వెళ్ళలేదు, ఆయనే మనలను వెదకి వచ్చారు. ఆయన అపారమైన ప్రేమను బట్టి నేను దేవునికి లెక్కించలేని స్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. మంచి చూద్దామా? హల్లెలూయా. హుషారుగా చెప్పండి, హల్లెలూయా. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 10వ వాక్యం నుండి 12వ వాక్యం వరకు. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచు నుండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. దేవుడి పరిశుద్ధ వాక్యముల నుండి మనందరితో మాట్లాడును గాక. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో నుండి వాగ్దాన దేశమునకు ప్రయాణమై వెళుతున్నప్పుడు, ఐగుప్తు చెర నుండి బయటకు వచ్చి ఎర్ర సముద్రమును వారు దాటిన తరువాత భక్తుడైన మోషే ప్రతి గోత్రములో నుండి ఒక్కొక్కరిని పిలిపించాడు. అయ్యా, నాయనలారా, దేవుడు మనకు పాలు తేనెలు ప్రవహించు, అదిగో ఆ దేశాన్ని మనకి ఇస్తానని అన్నారు. మీరు వెళ్ళి వాటిని వేగు చూడండి. ఆ ప్రాంతం ఎలా ఉందో, అక్కడ ఉంటున్న జనులు ఎలా ఉన్నారు మీరు చూడండి. ప్రభు అయితే మనకు వాక్కిచ్చాడు. ఏమని? నేను మీకు నిశ్చయముగా పాలు తేనెలు ప్రవహించుచున్న ఆ వాగ్దాన భూమిని మీ అందరికీ నేను స్వతంత్రముగా ఇవ్వబోతున్నాను, స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాను. ఈ వాక్కు మనకున్నది. అయితే 12 గోత్రాల నుండి 12 మందిని పిలిపించి మీరు వెళ్ళి చూసిరండి అని పంపారు. వారు వెళ్ళి చూసినప్పుడు ఆ ప్రాంతములో ఉన్న జనులు ఆ రాక్షసులను పోలి భీకరంగా ఉన్నారు. బైబిల్ అంటుంది అక్కడ నెఫిలీములు ఉన్నారు, అక్కడ అనాకీలు ఉన్నారు. వినాలి నా మాట. అనాకీలు అంటే ఎవరు? వాళ్ళు రాక్షస వంశానికి చెందినవారు. ఒక్కొక్కరు భయంకరమైన ఎత్తు కలిగిన వారు. వారిలో కొంతమంది 12 అడుగులు ఎత్తు కలిగిన వారు. వినాలి, మనం యావరేజ్గా మన ఇండియాలో 5 అడుగుల వింటున్నారా, కొన్ని ఇంచు వింటున్నారా, 5 అడుగుల కొన్ని ఇంచులు ఉంటుంది. అయితే వాళ్ళు అలా కాదు, వాళ్ళు తక్కువ ఎత్తే ఒక 10 అడుగులు, అంతకంటే మించి 12 అడుగులు, 13 అడుగులు, 15 అడుగులు. బాషాను దేశానికి ఓగను ఒక రాజు ఉన్నాడు. వాడు మంచం యొక్క పొడవే 21 అడుగులంట. అప్పుడు ఆలోచన చేయండి, ఎంతటి భయంకరమైన ఎత్తరులో మనకు అర్థమవుతుంది. ఈ 10 మంది 10 గోత్రాల నుండి వెళ్ళి ఆ ప్రాంతాన్ని దూరము నుండి వేగు చూస్తున్నారు. పట్టణం చూస్తే ప్రాకారము కలిగిన దట్టమైన ప్రాకారము కలిగిన పట్టణం. ప్రజలను చూస్తే రాక్షసులను పోలి బహుభయంకరంగా ఉన్నారు. అక్కడున్న పంటలను చూస్తే ఒక్కొక్క పంట ఎంత బలముగా, ఎంత పుష్టిగా, ఎంత ఆరోగ్యంగా ఉన్నవో. ఇప్పుడు 12 మంది తిరిగి వచ్చి మోషేకును అక్కడ కూడిన సర్వ సమాజానికి రిపోర్ట్ ఇస్తున్నారు. ఆ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఒక 10 మంది ఇచ్చిన రిపోర్ట్ ఎలా ఉందంటే, అక్కడ ఉన్న ప్రాకారం దట్టమైన ప్రాకారం. నిజానికి అక్కడ ఉన్న పండ్లు కానీ లేకపోతే సకల విధమైన పంటలు కానీ, ఆహా ఎంత మహిమ కలిగిన పంటలు. కానీ అక్కడున్న ప్రజలు భయంకరమైన రాక్షసులు. మనము వాళ్ళని ఎంత మాత్రమును ఓడించలేం. ఎందుకనంటే వారి ఎదుట మేము ఎలా కనపడ్డామంటే మిడతల వలె మేము కనపడ్డాం అని 10 మంది కూడిన సమాజానికి ఉత్తరమిచ్చారు. ఆ మాట వినడంతో
ప్రజలందరికీ కలవరాలు వచ్చేసినాయి. ఏవి? అంత భయంకరమైన మనుషుల వారు, అంతటి క్రూరమైన వారా? అటువంటి రాక్షసుల నిన్నటి వరకు 430 సంవత్సరాల వరకు ఏ మెంటాలిటీలో పెరిగారు వీరందరూ? ఇంచుమించు మేము బానిసలం అంటేనే భయపడి రకాలుగా ఎదిగారు. ఎందుకని? ఐగుప్తులో ఫరో రామసిస్ దగ్గర ఇప్పటి వరకు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. వాళ్ళ మెంటాలిటీ యావత్తు కూడా ఒక పిరికితనం, ఒక భయం, ఒక భీతితో నిండినాయి. నా మాటలు గమనించాలి. అదే మెంటాలిటీతో బయటకు వచ్చి కొన్ని రోజులే అవుతుంది. ఇప్పుడు వెంటనే వేగు చూడడానికి పంపిన వెంటనే వీరు తెస్తున్న సమాచారం, ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్. We cannot inherit that land. Why? Because the people that live there are giants and we can't overcome them. 10 మంది ఆ రిపోర్ట్ ఇచ్చారంట. ప్రజలందరూ గడ 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 గజ గజ వణికిపోయారు. స్త్రీలేమి, పిల్లలేమి, పెద్దవారేమి. No, we can't. ఒక ఇద్దరు మాత్రం లేచి అన్నారంట, అయ్యా వీరు చెప్పిన మాటల్లో వారి ప్రాకారములు దట్టమైనవే, అక్కడ ఉన్న పంటలు చాలా పుష్కలమైనవే. వాస్తవానికి పాలు తేనెలు ప్రవహించగలిగినటువంటి సమృద్ధి అయిన దేశం అది. నిజానికి అక్కడ ఉన్న ప్రజలు వింటున్నారా? అలా ఉన్నారు. కానీ అయితే మా కళ్ళకు వారు ఎలా కనబడ్డారంటే వారు చిన్న మిడతల పోలి, మేమే రాక్షసుల్లాగా వాళ్ళకి మేము అట్లా కనబడ్డామని అన్నారు. అయితే లేఖనం అంటుంది 10:2 ప్రొబాబిలిటీ. 10 మంది ఇద్దరు ఎవరు నెగ్గుతారు? 10 మంది మాటలు ఎక్కడ బలమైన మాటలుగా కనబడ్డాయి. ప్రజలందరూ వారి మాటనే తీసుకున్నారు. ఇద్దరు అంటున్నారు కాదయ్యా. ఎవరు వారిద్దరు? యెహోషువ, కాలేబ్ ఈ మాట అంటున్నారు. అయ్యా కాదయ్యా, మేమే రాక్షసులాగా ఉన్నాం, వాళ్ళు మాకు మిడతల్లాగా ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన తీరులా ఉంది. అయితే 10 మంది మాట్లాడిన తీరు ఉన్నది ఉన్నట్లు రిపోర్ట్ చెప్పారు. అందరూ భయపడి కలవరపడిపోయి దొరికిన వాడు దొరికినట్టు రాళ్ళు తీసేసుకున్నారు. నడిపిస్తున్న నాయకుడిని చంపేయాలని. ఎవరాను మమ్మల్ని తీసుకుని వచ్చి ఇక ఈ స్థితిలో తీసుకుని వచ్చావు అన్నట్టు. ఆ కారణాన్ని బట్టి మీ మెంటాలిటీ, మీ హార్ట్ యొక్క స్థితి పిరికితనంగా ఉంది. మీకు ఆ ధైర్యం చాలటం లేదు. సరే, మీ మైండ్ సెట్ను మార్చుతాను నేను అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఆ రూట్ గుండా పంపించకుండా, షార్ట్ కట్ గుండా పంపించకుండా దేవుడు లాంగ్ జర్నీ పెట్టాడు, సుదీర్ఘ ప్రయాణం పెట్టాడు. ఆ ప్రయాణమే 40 సంవత్సరాల ప్రయాణం. ఎన్ని సంవత్సరాలు నాన్న? ఇట్ ఈస్ అకార్డింగ్ టు యువర్ మైండ్ సెట్ దట్ యువర్ ట్రావెలింగ్ విల్ బి. నీ జీవితంలో దేవుని వాగ్దానాలకి చేరుకోవడానికి దేవుడు చిన్న మార్గాలే వేశాడు. హలో, అది 1 సంవత్సరము, 6 నెలలు, కొందరికి 3 నెలలు, కొందరికి 2 సంవత్సరాలు. వినాలి నా మాట. కొందరికి రోజులు నియమించాడు, 40 days, జస్ట్ 40 days. కొందరి ప్రయాణము 40 రోజులు. అంటే నీ వాగ్దానాలు, నీ ఆశీర్వాదాలకు రావడానికి కేవలం కొన్ని దినములు మాత్రమే నియమించాడు. బట్ జస్ట్ బికాస్ యువర్ మైండ్ సెట్, నీ మది, నీ బుద్ధి, నీ వింటున్నారా, నీ స్థితి సరిలేదు కాబట్టి రోజుల్లో చేరుకోవాల్సింది దశాబ్దాలు అవుతున్నాయి. ప్రభు చెప్పారు ఈ మాట, నేను మీకు పాలు తేనెలు ప్రవహించుచున్న దేశమును ఇస్తాను. ఆమేన్ చెప్పండి. పాలు తేనెలు ప్రవహిస్తున్న దేశాన్ని నేను మీకు ఇస్తాను. నా మాటలు గమనించాలి తల్లి. ఇది దేవుని వాగ్దానం. ఏది దూరమైన దేవుని మాటలు ఎన్నడూను మారవు. ఆయన మాటలు స్వచ్ఛమైన మాట. ఆ మాట అన్నాడు. అయితే ప్రజలు ప్రభు మాటను పట్టుకోవడానికి బదులుగా వినాలి నా మాట అన్నట్లు ఓ చిన్న మాట అడగాలనుకుంటున్నాను. ఐగుప్తులో నుంచి ఎలా వచ్చావు బయటికి? నువ్వు నీ ఖడ్గముతో, నీ బలముతో నువ్వు బయటకు వచ్చావా? ఎర్ర సముద్రం నుంచి ఎలా వచ్చావు బయటికి? నువ్వు రోడేసి వచ్చావా? దేవుడే అద్భుతమైన రీతిగా నేను నడిపించా. ఇప్పుడు కూడా నా దేవుడు అద్భుతమైన రీతిగా ఎక్కడికి నడిపిస్తాడు? వాగ్దాన పురములోనికి నడిపిస్తాడని నమ్మవలసిన వారు నమ్మకం పెట్టక, విశ్వసింపక, దేవుని మాటను నమ్మక, అంత కూడా వారు ఫిజికల్ రీములు ఆలోచన చేస్తూ, అమ్మో మేము అక్కడికి వెళ్ళిపోతే వారు మమ్మలను చంపివేస్తారు, చీల్చివేస్తారనే భయాలతో నిండిపోయిన కారణాన్ని బట్టి దేవుడు వారిని
భయ ఆందోళనకు గురి చేయకూడదని చెప్పి దేవుడు వారిని మరొక ప్రొసీజర్ గుండా వారిని ముందుకు నడిపించారు. నా మాటలు గమనించాలి నాన్న. సో ఈ మాటను ఒక చిన్న మాట చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుని మాటలు ఉన్నది ఉన్నట్లుగా నమ్మి పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు విశ్వాసంతో అడుగు వేయగలిగితే దానిని రోజుల్లో గంటలో నువ్వు పొందుకుంటా వేస్తున్నాను. ఒకవేళ అలా కాదు నేను నమ్మలేను, నా వల్ల కాదు, ఇది క్వైట్ ఇంపాసిబుల్ అనే నీ మాట కానీ నీ ధోరణి కానీ నీ ప్రవర్తన కనుక ఉంటే గంటల్లో జరగవలసినది రోజుల్లో జరగవలసింది కొన్ని దశాబ్దాలు పట్టవచ్చును. మరి కొందరు అటువంటి స్థితిలో ఉన్నవారు ఇక్కడ ఉన్నారేమో పరిశీలించవలసిందిగా మనం చేస్తున్నా. ఇప్పుడు వినాలి నా మాట. దేవుడు ఈ మార్గములో నడిపిస్తూ ఉన్నప్పుడు బాబు వినాలి. ఈ 40 సంవత్సరాలలో వారు ప్రయాణం వెళుతున్నప్పుడు 40 సంవత్సరాలలో వారి అనేకమైన శ్రమలు. చెప్పండి, 40 రోజులు సులువా, 40 సంవత్సరాలు? ఆలోచన చేయాలి. నేను యథార్థత చెబుతున్నాను. కొంతమందిని దేవుడు కొన్ని రోజుల్లోనే దీవించాలనుకుంటున్నాడు, కొన్ని రోజుల్లోనే నీ వాగ్దానాలు నెరవేర్చాలనుకుంటున్నాడు. నేను చెప్పే మాట సత్యమై ఉన్నది ప్రియులారా. యథార్థత చెబుతున్నాను. కొందరైతే కొన్ని రోజుల్లోనే వేళలో లెక్కబెట్టిన రోజుల్లోనే దేవుడిని ఉన్నత స్థాయికి తేవాలని ఆశపడుతున్నాడు. బట్ మళ్ళీ చెబుతున్నాను, ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ మైండ్ సెట్. నీ మనస్సును బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీకు లోక వైఖరిని బట్టి నా దేవుడు నీకు రోజుల్లో జరగవలసినవి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల అయ్యేలాగున నీకు నువ్వే దానిని కొని తెచ్చుకుంటున్నావు. ఆ మాటలు గమనిస్తున్నారని నమ్ముతున్నాను. అలాగున ఇంచుమించు నాన్న వినాలి, 30 లక్షల మంది 40 సంవత్సర యాత్రలో బయలుదేరారు. మీకు తెలుసా, ఈ 40 సంవత్సరాలు ఈ 30 లక్షల మంది బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు చివరికి వాగ్దాన దేశములోనికి ఐగుప్తు నుంచి బయలుదేరిన వారిలో అడుగుపెట్టింది ఎవరంట? ఒక్క ఇద్దరు మాత్రమే. మిగిలిన 29 లక్షల అవ్వండి 90,998 మంది ఈ 40 సంవత్సరాల యాత్రలో చనిపోయారు. ఎందుకు చనిపోయారు? ఇది ముఖ్యం. ఎందుకు చనిపోయారు? ఎందుకు వాగ్దానంలోకి వెళ్ళిపోయారు? బైబిల్ అన్నది ఒకటి, వారి అవిశ్వాసం. రెండవది వారి అవిధేయత. మూడవది వారి తిరుగుబాటు. నా మాటలు వింటున్నారా? ఒకటేంటిది? వారి అవిశ్వాసం. రెండవది వారికి చెప్పినటువంటి లోబడే మనసు లేదు. మూడవది వారి తిరుగుబాటు. ఎప్పుడు సనుగుడు గొనుగుడుతో తిరుగుబాటు. ప్రియులారా, నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. ఇది వారి జీవితాలలో ఉండి వారి ఆశీర్వాదములను అడ్డగించుది నిజమైతే మన జీవితాల్లో ఉన్న ఆశీర్వాదాలు కొన్ని అడ్డగిస్తుందేమో చూడవలసినది అవసరమై ఉంది. ఇలాంటి ఓ పరిస్థితి వారికి కలిగింది. ఆ మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి సందర్భాలలో వారి అవిశ్వాసమును బట్టి, వారి అవిధేయతను బట్టి, వారి తిరుగుబాటును బట్టి వాగ్దాన దేశంలో 40 రోజుల్లో వాళ్ళ పిల్లలు వెళ్ళి నివసించవలసిన వారు అందులోనికి వెళ్ళక అరణ్యంలోనే పడి చనిపోయారు. నేను ఒక చిన్న మాట చెబుతున్నా, వింటారా? చాలామంది ఏమనుకోవద్దు, నేనేదో అనాలని కాదు, బట్ చాలామంది వాగ్దానాలు నెరవేరకుండానే చనిపోయే వాళ్ళు ఉన్నారు. హలో, వాక్యాన్ని వింటున్నారా? ఏంటది? వాగ్దానాలు. నీ ఎడల నా దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది, నీ ఎడల నా దేవునికి గొప్ప ఉద్దేశం ఉంది. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ ఏమంటారు డిస్బిలీఫ్, unbelief, just because of their unbelief, just because of their disobedience, just because of their ఏమంటారు దాన్ని rebellious nature, తిరుగుబాటు చేస్తున్న స్వభావాల వలన దేవుని మాటను నమ్మక, దేవుని వాక్యానికి విధేయత చూపక, దేవుని చిత్తానుసారంగా జీవించకుండా వింటున్నారా, వారు తమ జీవితాలలో అవిధేయతలు కలిగి ఉన్న కారణాన్ని బట్టి లేఖనం అంటుంది 22 మాత్రమే అందులో ప్రయాణం చేశారంట. మిగిలిన లక్షలాది మంది ప్రజలు అరణ్యములోనే పడి చనిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి చెప్పాలి. హల్లెలూయా.
అంటే ఇద్దరే వెళ్ళారు అన్న మాటకి నేను చెప్తున్న మాట, ఇక ప్రజలే లేరా అంటే ఉన్నారు. అరణ్యంలో పుట్టిన లక్షలాది మంది వాళ్ళు అరణ్యంలో పుట్టిన వాళ్ళు, బట్ ఐగుప్తులోంచి బయలుదేరిన వారు లేరు. దట్స్ ద పాయింట్. ఇక్కడ వినాలన్న మాట. అప్పుడు లక్షలాది మంది ప్రజలు అరణ్యములో జన్మించిన వారు ఉన్నారు, కానీ అందరించి నుంచి యవనస్తులే ఉన్నారు. కానీ ఆ ఊరు ఐగుప్తి చెరలో నుండి బయటకు వచ్చిన వారిలో ఇద్దరు మాత్రమే వాగ్దాన దేశంలో అడుగు పెట్టగలిగారు. లోతుల్లోకి వద్దు. అక్కడికి వచ్చిన తరువాత లేఖనం మాట్లాడుతుంది, వాగ్దాన దేశంలో వారు అడుగు పెట్టే సమయానికల్లా దేవుడు అక్కడ ఉంటున్న శత్రులు అనేక మందిని వెళ్ళగొట్టేశాడు. ఆ ప్రాంతాలన్నిటిని కూడా వింటున్నారా, ఈ రాక్షసుల మయం లేకుండా చేశాడు. చాలా వరకు ప్రాంతము ఇప్పుడు ప్రశాంతంగా ఈజీగా స్వతంత్రించుకోవడానికి ఉంది. హలో, నా మాటలు మీరు వినాలి. చాలా చాలా ఆలోచనలు ఇందులో వస్తున్నాయి. నేనేమంటున్నానంటే, నీ ప్రయాస వలన, నీ శ్రమ వలన వింటున్నారా, నువ్వేదో సాధించాలనుకోవద్దు. దేవుని మీద, దేవుని మాటల శక్తి మీద ఆనుకుని ఉండు. ఆయన తప్పకుండా ఏంటది, నిమిషాలలో, రోజుల్లో నీకు కార్యాలు చేయగలిగిన వాడు. మానవ కృషితో 40 సంవత్సరాలలో చేయాలనుకుంటున్నది, వినాలన్నమాట. మానవ కృషితో 40 సంవత్సరాలలో నువ్వు జరిగించాలనుకుంటుంది. దేవుడు తన శక్తితో 4 గంటల్లో, 4 రోజుల్లో, 40 రోజుల్లో దాన్ని నీకు నెరవేర్చడానికి శక్తి కలిగిన వాడు. దేవుని స్తోత్రం. చూద్దాం గట్టిగా. మంచి చెప్పాలి. హల్లెలూయా. నా మాట వింటున్నారా నాన్న? అందుకే నేనేమన్నానంటే, నీ బలం మీద నువ్వు ఆధారపడవద్దు, నీ శక్తి మీద నువ్వు ఆధారపడవద్దు, నీ తెలివితేటల మీద ఆధారపడవద్దు. దేవుని మాట ఇది చేయమని చెప్తే వెంటనే ఆ మాటకు నువ్వు నేను లోబడాలేస్తున్నాము. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎస్. ఆయన ఒక మాట నీకు సెలవిస్తే వెంటనే ఆ మాటకు కాదనకుండా, ఓకే ప్రభా నేను లోబడుతున్నా, మీరు ఏం చెప్తే నేను అది చేస్తాను. ఇమ్మీడియట్ గా వెంటనే ఆయన మాటకు లోబడాలి. ఆయన వాక్ ఇచ్చాడా, వాక్ ఇచ్చిన తర్వాత ఇక నువ్వు ఆ మాట నమ్మొచ్చు. మనుషుడైన నువ్వు మాట తప్పుతాడేమో, కానీ దేవుడు మాట మార్చేవాడు కాడు. మాట ఇచ్చిన వాడు మాటను నెరవేర్చుటకు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీకు వ్యక్తిగతంగా, నీ కుటుంబానికి, నీ జీవితానికి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో నాకు తెలియదు. అయితే ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చడానికి సమర్థుడై ఉన్నాడు. All that he expects is your belief, your faith. నీ విశ్వాసం ఆయన కోరుకుంటున్నాడు, నీ విధేయతను కోరుకుంటున్నాడు. నువ్వు చెప్పినప్పుడు ఇదిగో దేవా నేనున్నాను, నేను చేయడానికనే సిద్ధ మనస్సును ఆయన కోరుకుంటున్నాడు. వాక్ ఇచ్చిన వాడు వాక్ నెరవేర్చడానికి. తమ్ముడు నా మాట చూడు, నీకు నా దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? నీకు ప్రభు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? అవి జరిగాయా? అవి నెరవేరాయా? అవి నెరవేరలేదు కదా. నా చెల్లి నా మాట వినాలి, సహోదరి నా మాట వినాలి. నీ జీవితంలో నా ప్రభు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? వాటిని ఒక్కసారి 1, 2, 3, 4 అంటూ గుర్తుపెట్టుకో. విను నా మాట. నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ రోజు ప్రభు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వుడ్ యు వాంట్ టు వర్క్ ఇట్ ఆన్ యువర్ ఓన్ వే? నీ సొంత విధంగా నువ్వు దాన్ని నెరవేర్చాలనుకుంటున్నావా? లేదు, నన్ను దాన్ని నెరవేర్చమంటావా? నేను నెరవేరిస్తే నేను సులువుగా, బహు సులువుగా దానిని నేను నీకు నెరవేరుస్తాను. నువ్వే నెరవేర్చుకోవాలనుకుంటుంటే ఒకవేళ దాని జరగచ్చు, లేకపోతే అది జరగకపోవచ్చు. యెహోషువ నాయకత్వంలో 12 గోత్రాలలో ఉన్నవారందరూ వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోయారు. గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. లోపలికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ నిలబడి వినాలి, అక్కడున్న ప్రాంతాన్ని అంతటిని, ఈ ప్రాంతం ఈ గోత్రాంది, ఈ ప్రాంతం ఈ గోత్రాంది అని ప్రాంతాలు పంచుతున్నాడు. ప్రాంతాలను పంచుతున్నప్పుడు కాలేబ్ లేచి మాట అన్నాడు. కాలేబ్ లేచి మాట అన్నాడు. ఏమంటున్నాడు తెలుసా కాలేబ్? ఈ అరణ్య యాత్రలో ఈ 40 సంవత్సరాలు నన్ను సజీవుడిగా ఉంచిన వాడు నా దేవుడే. నా మాట గమనించాలి. నాతో పాటు ప్రయాణం మొదలుపెట్టిన అనేక మంది అరణ్యులు ఏం చేశారు? చనిపోయారు. అయితే ఈ రోజుకి నేను సజీవంగా ఉన్నాను అని అంటే నా దేవుడే ఈ సజీవుల సంఖ్యలో నన్ను నిలబెట్టిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. చూద్దాం గట్టిగా. హల్లెలూయా. మన జీవితంలో రోజు అక్నాలెడ్జ్మెంట్ కావాలా? మనం ఏమై ఉన్నామో, మనం ఎవరమై ఉన్నామో, మనం ఏ స్థితిలో ఉన్నామో మనం చెప్పగలగాలి. నాతో పాటు అనేక మంది ప్రయాణాలు మొదలు పెట్టారు. నాతో పాటు అనేక మంది పుట్టి ఉండవచ్చును. అయితే దేవునికి స్తోత్రం, ఈ రోజు వరకు నేను ఇక్కడికి వచ్చానంటే ఇది కేవలం నా దేవుని యొక్క కృప చేతనే నేను నేటికి సజీవుడనై ఉన్నాను యేసుని నామమున. దేవుని స్తోత్రం. చూద్దాం గట్టిగా. హల్లెలూయా.
నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. దేనికి కృతజ్ఞతలు చెప్పాలి? నేను సజీవుడిగా ఉన్నందుకు నేను దేవునికి స్తోత్రాలు చెప్పాలి. మంచిగా చెప్పండి, హుషారుగా హల్లెలూయా. మంచిగా చెప్పాలి హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు నాకు యాక్సిడెంట్ కలగకుండా నన్ను కాపాడాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞత. నన్ను హాస్పిటల్ పాలు కాకుండా చేశాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞత. నా తల్లి గర్భములో నేను జారి పడకుండా నన్ను కాపాడాడు, ఆయనకు కృతజ్ఞత. నా తల్లి నన్ను సేఫ్గా మోసిందలేదు, నా ప్రభు తన దూతలను నాకు తోడుగా ఉంచి ఆయన నన్ను తన హృదయానికి హత్తుకుని నన్ను పెంచి పెద్ద ఆయనకి అందును బట్టి కృతజ్ఞతలు కలుగును. నేనేమై ఉన్నానో అందును బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెప్పగలను. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా హల్లెలూయా. మంచి చెప్పాలి హల్లెలూయా. నా తండ్రి ఒక వైపున, నా తల్లి ఒక వైపున, నా అన్నదమ్ముల అక్క చెల్లెండ్రు ఒక వైపున, నా బంధువులు నా స్నేహితులు మరొక వైపున ఎందరో నా జీవితంలో కనబడవచ్చును. కానీ అయితే ఇవన్నిటికంటే ఇదిగో దేవునికి రహస్యమైన హస్తం నన్ను ఎల్లప్పుడూ ఆదుకునేంత వరకు నడిపించినదయ్యున్నది. దేవుని స్తోత్రాలు చెప్పాలి హల్లెలూయా. నా కుడి వైపున, నా ఎడమ వైపున, నా వెనుక వైపున నేను తిరిగి చూస్తున్నప్పుడు కనబడుతుందల్లా ఏంటంటే ఎక్కడ చూసినా సమాధుల తోటని నాకు కనబడుతుంది. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సమాధుల తోటలో నుండి నా దేవుడు నన్ను సజీవుడిగా బయటకు తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రాలు చెబుతాడు గట్టిగా హల్లెలూయా. మంచిగా చెప్తాడు హల్లెలూయా. లేఖనం మాట్లాడుతుంది, కాలేబు సాక్ష్యాన్ని చెప్తున్నాడు. 40 సంవత్సరాల నుండి నేను చూస్తున్నాను, నా కళ్ళ ముందర వందలాది మంది, వేలాది మంది, నా ఇంటి వారు కూడా అనేక మంది చనిపోయిన వారు ఉండవచ్చును. కానీ but thank and praise be to the Lord for he has kept me alive. నా దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడు కాబట్టి ఆయనకి స్తోత్రం కలుగును. మంచి స్తోత్రాలు చెప్తాను హల్లెలూయా. మంచి చెప్పండి హల్లెలూయా. నా చేతులు ఎత్తగలిగిన శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా నోరు తెరిచి ఆయన స్తుతించగలిగిన స్వరమును దేవుడు నా కంఠములో ఉంచాడు. ఎస్ ఐ క్యాన్ బ్రీత్. వింటున్నారు, ఐ క్యాన్ బ్రీత్ ఇన్ అండ్ ఐ క్యాన్ బ్రీత్ అవుట్. నేను మంచిగా శ్వాసను పీల్చగలుగుతున్నాను. దేవుడిచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. నా లోపల ఈ ఊపిరితిత్తులు మంచిగా పనిచేస్తున్నాయి, అందులో బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నా గుండె సరిగా కొట్టుకుని దేవుని స్తోత్రం కలుగును గాక. నా అవయవాలు ఆరోగ్యంగా మార్చాడు. నేను ఏమై ఉన్నానో అందులో బట్టి నేను నా దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన వారు వింటున్నారా? ఏదో కారణాలు వెతకరు కానీ వింటున్నారా? నిశ్చయముగా దేవునికి వారు సజీవులై ఉన్న కారణాన్ని బట్టి ఆయన స్తుతులు చెల్లిస్తారు. దీనిని మించి మరొక మాటను చెప్పాలనుకుంటున్నాను. జిగటగల దొంగ ఊబిలో నుండి, పాపపు ఊబిలో నేను ఒకప్పుడు పడి ఉన్నప్పుడు ఆయన మంచి కాపురి అయి నన్ను వెదకి వచ్చి అదిగో పాపపు చీకటి మడుగులో ఉన్న నన్ను లేవనెత్తి తన రుధిర ధారల చేత నన్ను కడిగి నన్ను పవిత్రునిగా మార్చి ఆయన పిల్లవాడిగా చేశాడు. నా పేరును జీవ గ్రంథమందు రాశాడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతుడనై ఉన్నాను. What more can be the greatest miracle that I am saved? వింటున్నారా? నేను రక్షించబడ్డాను అనే అద్భుతం కంటే ఇంకేం మించినది ఉంది చెప్పండి. నేను స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. నేను అర్హుడను కాను వాస్తవానికి. ఆమెను చెప్తారా? నేను యోగ్యుడను కాను వాస్తవానికి. నాలో మంచితనం ఏది లేదు నిజానికి. అయితే దేవుడు నన్ను వెదకి వచ్చాడు. దేవుడు నన్ను కోరుకున్నాడు. అందరూ నన్ను చేదరించిన ఆయన నన్ను ప్రేమించిన వాడై ఉన్నాడు. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ నన్ను త్రోసివేసినను ఆయన నన్ను చేర్చుకున్న వాడై ఉన్నాడు. ఆంటీ దేవుని సన్నిధిలో నేను సజీవుడును కాబట్టి నేను దేవునికి స్తోత్రాలు తెలియజేస్తాను. మంచి చూద్దాం హల్లెలూయా. బోధకుడా, నీ శిష్యులను కొంచెం మౌనంగా ఉండమని చెప్పు. జీసస్ ఆస్క్డ్ వై దే షుడ్ బి సైలెంట్. వారు ఎందుకు మౌనంగా ఉండాలి? వారు కేకలు వేస్తాం, మాకు వినబుద్ధి కావడం లేదు. దే ఆర్ బ్లాస్ఫెమింగ్. వారు దైవ దూషణ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వారిని మౌనంగా ఉండమని యేసు ప్రభు అన్నారు. వారు మౌనముగా ఉండిన యెడల ఇక్కడున్న ఈ రాళ్ళు స్తుతి కేకలు వేయునని ప్రభు చెప్పాడు. అందుకని నేను అంటున్నాను, దేవుని స్తుతించడానికి సంఘము, నీవు నేను ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగిన వారమై ఉండాలి. దేవుని స్తోత్రం చూద్దాం హల్లెలూయా. భక్తుడు అన్నాడు, నేను అన్ని కాలముల యెహోవాను స్తుతించెదను, ఆయనను గూర్చిన స్తుతి ఎల్లప్పుడూ నా నోట ఉండను. దేవుని స్తోత్రం కలుగునుగా. నా హృదయాన్ని తాకిన మాట కాలెబ్ అంటున్నాడు. ఏమంటున్నాడు కాలెబ్? నేను ఇంతవరకు ఈ 40 సంవత్సరాలు నా దేవుడు నన్ను సజీవుడిగా నిలబెట్టాడు. నానా ఆకలితో ఉన్న రోజులున్నాయి, నీళ్లు లేని రోజులున్నాయి, మహామహా రాజులను ఎదుర్కొన్న రోజులున్నాయి, భయంకరమైన అపాయములు కూడా వెళ్ళిన రోజులున్నాయి.
నా సంగతిని మీరు చెబితే నేను నీళ్ళల్లో గుండను, అగ్ని గుండను ప్రయాణం చేసి వచ్చినవాడు. బట్ స్టిల్ నేను సజీవుడిగా ఉన్నానంటే నేనేదో ధీరుడను గొప్పవాడని కాదు, నన్ను సజీవుడిగా ఉంచినది నా జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. ఏదో పాట ఉంది, బలమును చూసి భంగపడుకుమా, ధనమును చూసి దగా పడకని లేఖనం అంటుంది. బలమో ధనమో బలగమో ఇవేవి మనం ఇంతవరకు తీసుకురాలేదు, కానీ దేవుని ఉచితమైన కృపయే నిన్ను నన్ను సజీవునిగా ఆరోగ్యునిగా నిలబెట్టినదై ఉన్నది. అందును బట్టి కృతజ్ఞత కలిగిన వారు ఉన్నట్లయితే మౌనంగా ఉండి కూడా దేవునికి చప్పట్లు కొడుతూ, యేసయ్యా నేను సజీవుడిగా ఉన్నది నీ కృపాదానం, నేను సజీవుడిగా ఉన్నది నీ కృపాదానం, నా తండ్రి సజీవుడిగా ఉన్నది నీ కృపాదానం, ఎస్ నా భార్య సజీవంగా ఉన్నది నీ కృపాదానం, నా పిల్లలు క్షేమముగా ఉన్నది నీ కృపాదానం, ఎస్ మేమందరం క్షేమముగా ఉన్నది నీ కృపా. నా పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళి వస్తున్నారంటే వింటున్నారా, బస్సు వాని యొక్క నైపుణ్యత కాదు, లేకపోతే ఆటో వాని యొక్క నైపుణ్యత కాదు. నా భర్త నా భార్య వెళ్ళి వస్తున్నారంటే వింటున్నారా, APSRTC వాడి యొక్క వింటున్నారా శ్రేష్టత కాదు, వింటున్నారా ఇవన్నిటికంటే నా దేవుడు నలువైపుల వారిని పొంచినాడు, వారిని కాపాడుతున్నవాడు, నిన్ను కాపాడువాడు కునుకడు. మాట్లాడాలి, ఆయన నిద్రపోయే దేవుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప సంతోషమైన సువార్త ఏంటంటే యేసు నన్ను సజీవుడిగా ఉంచాడు. నేను ఇకను సజీవంగా ఉండబోతున్నాను, నేను దీర్ఘాయుషవంతుడిగా ఉండబోతున్నాను. మరణం ఇప్పట్లో నన్ను వచ్చి కలవబోవడం లేదు యేసునామమున. మరణాన్ని రమ్మన్న నా దగ్గరకు రాదు యేసునామమున. ఎందుకంటే నాతో నా దేవునికి చాలా పని ఉంది. దేవుని నా మీద జీవపు వాసన కొడుతుంది, కానీ మరణపు వాసన కొట్టడం లేదు. దేవుని స్తోత్రం చెప్పాలి మంచిగా. ఒకవేళ 2-3 అవయవాలు సరిగా పనిచేయకపోయినా నా దేవుడు నేను సజీవంగా ఉండాలని నిర్ణయించినప్పుడు నా మరణమును నా వ్యాధులు నిర్ణయించలేవు. నా మరణమును నా ప్రభు మాత్రమే నియమించువాడు, నిర్ణయించువాడు. యేసు స్తోత్రం చెప్పగలరు అనుకుంటున్నా. సంఘము కృతజ్ఞత కలిగి ఉండాలి, నన్ను సజీవుడిగా ఉంచిన దేవునికి స్తోత్రం. ఆర్ యు హ్యాపీ? మిమ్మల్ని అడుగు, ఆర్ యు హ్యాపీ? సంతోషంగా ఉన్నారా మీరు? దేనికి సంతోషంగా ఉండాలి? నేను ఆరోగ్యంగా ఉన్నందుకు నాకు దేవుని స్తోత్రం, నేను సజీవుడిగా ఉన్నందుకు నేను నా దేవునికి స్తోత్రం. నా ఇంట్లో వారు అందరూ కూడా ఒక్కరు కూడా తప్పిపోకుండా దేవుడు సహాయం చేసినందుకు దేవునికి స్తోత్రం. ఒకనొకప్పుడు వచ్చి ఆయన మా నాన్నని తీసుకుని వెళ్ళి, కొంతమంది చెప్పవచ్చు మా అమ్మని తీసుకుని వెళ్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఇంటిలో మరణము సమీపించుకున్నట్లుగా నా దేవుడు నా చుట్టూ తన రక్తపు కంచెను వేశాడు. మరణ దూత దాటి వెళ్ళవలసిందే యేసుని. కాలేమంటున్నాడు, నేను సజీవుడను, నన్ను సజీవుడిగా నా ప్రభు ఉంచాడు. నేను మాట్లాడుతుండగానే కొంతమంది మీద ఉన్న మరణపు కట్లు తెగిపోతున్న యేసుని నామం. యేసుని అధికారం కలిగిన నామమున నీ మీద పనిచేస్తున్న ప్రతి మరణ సంబంధమైన ఆలోచనలు, వింటున్నారా, సూసైడల్ థాట్స్, మరణ సంబంధమైన దురాత్మ కార్యాలు, దుష్కార్యములు యేసుని నామమున లేనిపోవును గాక. ఆ మరణం వ్యాధి రూపంలో వచ్చి ఉండవచ్చు, గుండెల దడ రూపంలో, పాల్పిటేషన్ రూపంలో వచ్చి ఉండవచ్చు, ఏ రూపంలోనైనా నిన్ను వచ్చి ఉండవచ్చు. యేసుని నామమున లీవ్ ఫ్రమ్ ద పర్సన్ ordained and appointed to live a long life. నీవు ఒక సుదీర్ఘమైన జీవితాన్ని జీవించడానికి దేవుని చేత నియమించబడిన వాడు, అభిషేకించబడిన వాడు. చెప్పండి స్తోత్రం అని దేవునికి. హల్లెలూయా. మంచి చెప్పండి హల్లెలూయా.